6 నుండి 10 వచ్చిన వారు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుతుంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని కోడలు అత్త మీదకిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికి విరోధులవుతారు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుండును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయమవుతును. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం నుండి కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసేది గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను ఎలుగులోనికి రప్పించును, ఆయన నీతి నేను చూసేదను. నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడని నాతో అనినది అవమానముందును. అది నా కంట్లకు అగుపడును. ఇప్పుడు అది ఈదులో నున్న బురద వలె త్రొక్కబడును. నీ గోడలు మరలా కట్టించుదేమో వచ్చున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలవంచండి. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడైన దేవ, ఈ సన్నిధిలో కూడుకున్న మా అందరితో మీరు మాట్లాడండి. మీ ఆత్మ మా మీదకి పంపించండి. అర్థం చేసుకోగలిగే జ్ఞానం దయచేయండి. తగిన మాటలే మీరు వచ్చింపచేయండి. ప్రభా, ఈ వాక్యాన్ని మా జ్ఞానంతో మాట్లాడితే ప్రభా అవి అవగాహన కాదు, కానీ మీ యొక్క మాటలు మీ శక్తి చేత మీ బలం చేతని మీ జ్ఞానంతో మాట్లాడినప్పుడు అవి మాకు అవగాహన అవుతాయి, అర్థం కాగలుగుతాయి. కనుక మీరే మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినబుద్ధి మాకు అందరికీ దయచేసి దిద్దుబాటు కలిగిన జీవితము మాకు దయచేయండి. మహిమ ఘనత మీరే పొందుకున్నారు. ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి నీ కోడలు అత్త మీదకి లేచేదరు, ఎవరింటి వారు వారికి విడుదలవుతారు. సహజంగా మనం ఈ రోజులు చూస్తున్నాము. ఈ దినాలు ఎలా ఉన్నాయంటే కుమారుడు తండ్రి మీదకి లేచుదురు, తండ్రిని నిర్లక్ష్య పెట్టుదురు, కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు. ఈ చివరి దినాలలో, అంటే చివరి దినాలే అనుకోవాలి, సమాధానం లేని స్థితి ప్రజల్లో కనబడుతుంది. కుటుంబాల్లోనే సమాధానం లేదు, వ్యక్తిగతంగా మనిషికి సమాధానం లేదు, కుటుంబాల మధ్య సమాధానం లేదు, దేశాల మధ్య కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి దినాల్లో మనం చూస్తున్నాం. ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో, ఎంతో కష్టపడి సంపాదించినటువంటి దానిని దేనికి వ్యయం చేస్తున్నారంటే ఇతరుల మీదకి, యుద్ధాలకి వ్యయం చేస్తున్నారు. ఆ ధనమంతా కూడా, నీ ధనము నీకున్నదంతా అమ్మి పేదలకు పెట్టి రమ్మన్నాడు దేవుడు. శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు, కానీ మనుషులు మిత్రుత్వాన్ని పెంచుకోలేకపోతున్నారు. కారణం ఏమిటంటే తనలో ఉన్నటువంటి అహం, తగ్గింపు లేని స్థితి, లోబడని స్థితి, సమాధానం లేనటువంటి స్థితి. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, తండ్రి కొడుకుల మధ్య ఎంత అన్యోన్యమైనటువంటి సంబంధం ఉండాలి,
కానీ తండ్రి కొడుకుల మధ్య ఏమి లేదంట, లేదు. తండ్రుల మీదకి కుమారులు నిర్లక్ష్యపరుస్తున్నారు. అంటే ఆ మాటని ఏం చేస్తున్నారు, లెక్క చేయట్లేదు. నిర్లక్ష్యం అంటే అలా మనం అర్థం చేసుకున్నాం. నిర్లక్ష్యం, తండ్రినే నిర్లక్ష్యపరిచినప్పుడు పొరుగువాడిని ఎలా చూస్తారు? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ పొరుగువాడిని ప్రేమించమని వాక్యం. వాక్యానికి భిన్నంగా నడుస్తుంది లోకం. అంటే లోకంలో నేర్చుకునేదంతా కూడా వ్యతిరేకత్వం, దేవునికి వ్యతిరేకమైన దాన్ని లోకంలో మనం చూస్తున్నాం. దానినే నేర్చుకుంటున్నాడు మానవుడు. కనుక అట్టి దినాల్లో మనం ఉన్నాం. వాటిలో నుంచి ఎవరు మనల్ని బయటికి తీయగలుగుతారు? అట్టి స్థితి ఎవరికి వారే ఇండివిజువల్గా వారు గ్రహింపు కావాలి. మరి ఏ స్థితిలో ఉన్నామో అనేది వారికి గ్రహింపు కావాలి. ఆ గ్రహింపు కావాలంటే ఏం చేయాలి? దేవునితో అనుబంధాన్ని పెంచుకోవాలి. ఎవరి ఇంటి వారు వారికే విరుద్ధులగుదురు. ఎవరింటి వారు వారికి స్నేహితులు అవ్వాలా, లేకపోతే ఎవరింటి వారు వాళ్ళకి ఆప్తులు అవ్వాలా, విరోధులు అవ్వాలా? దినాల్లో మనం చూడలేదా? చాలా చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యము ఈ పొరుగువారు ఎవరైనా సరే వారిని ప్రేమించమని. యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనం జీవించగలిగిన వారమైతే పొరుగువారిని ప్రేమిస్తాం, ద్వేషించాం. కానీ ప్రేమించాల్సిన స్థానాన్ని ద్వేషించడం ఆక్రమిస్తుంది. ద్వేషం అనేది లోకము, ప్రేమ అనేది దేవుడు ఆక్రమించాల్సిన స్థానాన్ని మనిషిలో ఆ లోకము ఆక్రమిస్తుంది. కనుక ఆ లోకం ఏం చేస్తుంది? నింపుకుంటుంది, తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. మానవుడిని తన స్వాధీనంలోనికి తీసుకుంటుంది. కనుక ఈ స్థితిలో నుంచి ఎవరు నన్ను విడిపించగలరు? ఈ స్థితిలో నుంచి ఎలా ఇదే కావాలే అని అనుకుంటాం మనం, అంతే. ఎవరికంటే వాళ్ళు మన జీవిత విధానము, మనం నడుస్తున్న విధానం అంతా మనకు న్యాయంగానే కనపడుతుంది. మనకు న్యాయమే, నేను న్యాయంగానే నడుస్తున్నాను, నా యందు నాకు ఏ దోషము కానరాదు అని దేవుని వాక్యం. నాలో నాకు ఏ పొరపాటు కనపడదు, ఏ దోషము నాకు కనపడదు. ఐఎమ్ ఆల్రెడీ, నేను బాగానే ఉన్నాను, నేను అన్ని విషయాలు నాదే, ఏమి పొరపాటు లేదు అన్నట్లుగా మనం మన జీవితాన్ని అనుకుంటూ ఉంటాం. కానీ నా పొరపాటు ఇది అని వాక్యానుసారమైనటువంటి జీవితానికి వెళ్ళినప్పుడు ఆ వాక్యం మనకు అర్థం చేసేది ఏంటంటే మన పొరపాట్లు మనకి చూపించగలదు. అందుకని దేవుని వాక్యం తన పొరపాట్లను కనుగొనగలవాడు ఎవడు? నాలో ఏ పొరపాటు లేదు, నా దృష్టికి ఏమి కనపడట్లా. కానీ దేవుని దృష్టిలోకి వెళ్తే పొరపాటు కనపడతాం. అది అప్పుడు మనం ఏమనుకోవాలంటే మన దృష్టికి మనం చేస్తున్న భక్తి విధానం కన్ఫర్మ్ చేసుకోకూడదు. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, స్థిరపరచుకోవాలి. రాజు యువతలు కూర్చో నాకు కంటికి కనపడాలి. కనుక మన దృష్టికి తన దృష్టికి తను యథార్థవంతుడు, తన దృష్టికి తాను నీతివంతుడు అనుకునే వాళ్ళు ఉన్నారు. అది తుదకి ఎక్కడికి తీసుకెళ్తుందంట? మరణానికి తీసుకెళ్తున్నాడు. నేను చేస్తున్నదంతా మంచి,
నాకు ఎందుకు కన్ఫామ్గా నేను పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తమంటారు అయ్యగారు, నాలో ఏ దోషం లేదు కదా అని నేను అనుకుంటారు. మనం చేతులు ఎత్తలేరు. ఎందుకని? ఎంతమంది అంటే మరి పరలోకానికి వెళ్ళకపోతే మరి ఇంతకాలం ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ప్రయాసంతా పరలోకానికి వెళ్ళకపోతే మరి ఇదంతా వ్యర్థమేనా? ధైర్యం చాలట్లా, ధైర్యం చాలట్లా. అందుకని ఎవరు కూడా కన్ఫామ్గా చెప్పలేకపోతున్నారు. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసి వచ్చినప్పుడు పాస్ అవుతావా అని అంటే కన్ఫామ్గా చెప్తారు, మార్కులు ఇన్ని నాకు వస్తాయి, ఖచ్చితంగా పాస్ అయిపోతానని చెప్తారు. చూస్తే 1-2 మార్కులు అటు ఇటు తేడాలో వచ్చేస్తాయి. ఒక ఎంప్లాయ్మెంట్కి ఏదన్నా ఒక ఎగ్జామ్ అటెండ్ అయ్యారని అంటే ఆ కీ చూస్తారు. వాళ్ళు చూసి ఏం చేస్తారంటే ఆ మార్కులు వాళ్ళు రాసిన వాటికను ఆ ఆన్సర్ కీ చూసి ఏం చేస్తారంటే ఇన్ని మార్కులు నాకు వస్తాయి అని చెప్తారు. అలాగా ఇప్పుడు మనుషులు పెట్టే పరీక్షలకి మనుషులు రాసిన చదువులను బట్టి రాసినటువంటి దానికి కన్ఫామ్ చేయగలుగుతున్నావు, కానీ దేవుడు ఇచ్చే ఆ పరీక్షలో కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో కానీ మనం ఎక్కడ అది మనం చేయగలుగుతున్నామా? ఇశ్రాయేలీలకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఇశ్రాయేలీలకి దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసిన తర్వాత వారిని ధర్మశాస్త్రం ఇచ్చి, ఇదిగో మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ నడవడిక, వాళ్ళ మాటలు మీరు అన్నీ నేర్చుకున్నారు కనుక అక్కడి నుంచి మిమ్మల్ని ప్రత్యేక పరచాలి. అక్కడే ఉండి నీతిగా బ్రతకలేరా? కానీ వాళ్ళు ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి స్థలానికి తీసుకుని రావాల్సి వచ్చింది? కానాను దేశానికి సముద్రం దాటి, యోర్దాను దాటి, సముద్రం దాటి, నది దాటి, పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అక్కడే ఉంచి చేయకూడదా? కనుక మనం ఏ స్థానంలో ఉండి ఆ స్థానంలోనే ఉండి మనకున్నటువంటి వాటిని పోగొట్టుకోలేము, మనకు అంటుకున్న వాటిని పోగొట్టుకోలేము. ఆ స్థానంలో నుంచి బయటికి రావాలి. నేను ధర్మశాస్త్రం బయటకు వచ్చిన తర్వాత తన నాయకుడైనటువంటి ఆ ఇశ్రాయేలీయుల నాయకుడైనటువంటి ఒక నాయకుడిని ఎంపిక చేసుకొని మోషే ద్వారా దేవుడు కొన్ని కట్టడలు, కొన్ని విధులు, ఆజ్ఞలు, చట్టాలు అన్నీ ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు. వాటిని ఎంతో కష్టపడి తీసుకొచ్చే లోపు వీళ్ళు 40 రోజులలో ఏమైపోయారు? వీళ్ళు అక్కడ ఏమైతే చూశారో, అక్కడ ఏమైతే చేశారో, ఈ 430 సంవత్సరాల యొక్క వ్యవస్థ మరలా ఏం చేసింది? వాళ్ళకి మాకు దేవుడు కంటి కనబడే దేవుడు కావాలి. అలాగా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా ఈయటానికైనా ఇష్టపడ్డారు. ఈ బంగారాలు వద్దు, మీకు ఏమొద్దు, కానీ దేవుడు ఇది ఆజ్ఞలు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని ఐగుప్తి ఆ చెరలో నుంచి, ఆ బానిసత్వము బ్రతుకుల్లో నుంచి బయటికి తీసి ఎర్ర సముద్రంలో వాళ్ళని ఎంత భయంకరమైనటువంటి ఆ స్థితిలో నుంచి బయటికి తీసి సముద్రాన్ని 2 గోడలుగా నిలిపి, నీళ్ళని గోడలుగా నిలిపి ఆరిన నేలను నడిపించాడు. చాలదా వాళ్ళకి? ఇంకా చాలా. కానీ వాళ్ళకి ప్రత్యక్షంగా కనబడేటట్టుగా ఒక దేవుడు కావాలి. అది అక్కడ 430 సంవత్సరాలు దాదాపు అక్కడ బానిసత్వం జీవితంలో అంటుకుపోయినటువంటి పరిస్థితి. ఇంత ఆశ్చర్యకార్యము జరిగినా కానీ వాళ్ళ నమ్మిక ఎటుంది? విడిచి వచ్చిన దేశం వైపే ఉంది. కనుక మనం ఎంత మార్పు చెందాము అనుకున్నప్పటికీ కూడా ఆ పాత బ్రతుకే మనలో కనపడతా ఉంటుంది. ఆ పాత
జీవితమే మనలో కనబడుతూ ఉంటుంది. బయటికి తీసుకొచ్చాడు మోషే ద్వారా దేవుడు, బయటికి వాళ్ళని తీసుకుని వచ్చి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి, ఆ అరణ్యంలో దేవుడిని శోధించినట్లుగా అక్కడ వ్రాయబడి, నీళ్ళు లేకపోతే శోధించారు. సరే 40 సంవత్సరాలు మన్నాని కురిపించాడు. వాళ్ళు కాళ్ళు వాయలేదు, బట్టలు చినగలేదు, చెప్పులు అరగలేదు. ఇంత సూచక్రియలు వాళ్ళు చూసి కూడా ఎటు చూస్తున్నారు? విడిచిపెట్టిన దాన్నే చూస్తున్నారు. ఎందుకు ఈ సూచన? ఇప్పుడు మనం దాన్ని ధ్యానం చేస్తే, విడిచిపెట్టేసాం. మారు మనసు ద్వారా కొన్ని పాపాలు మనం ఏం చేస్తున్నాం? విడిచిపెట్టాం. కానీ అవి ఏ జ్ఞాపకం వస్తున్నాయి? ఏ జ్ఞాపకం వస్తున్నాయి? ఆ పాత ఏ జ్ఞాపకం వస్తున్నాయి? విడిచిపెట్టాం కానీ అది వెనక్కి చూస్తున్నాం. లోతు భార్య వెనక్కి చూసినట్లుగా వెనక్కి చూడవద్దు, వెనక్కి చూడవద్దు అని లోతు భార్యకి సలహా ఇవ్వబడింది. మరి మీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు కదా దేవుడు. ఈ వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి తీయటానికి దేవుడు పంపించినటువంటి దేవదూతలు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఆ మనుషులు వచ్చారు, బయటికి తీశారు. ఆ వ్యవస్థలో నుంచి బయటికి తీశారు. మీరు వెనక్కి చూడబాకండి ఇంకా అని చెప్పినా కానీ ఎలా? లోతు భార్య వెనక్కి తిరిగి చూడవద్దు. మన జీవితాలు కూడా అలానే కనపడుతున్నాయి. ఇప్పుడు భక్తి చేస్తున్నాము, ప్రార్థనకు వస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, కానీ ఆ పాత జీవితాలే, ఆ పాత ఆలోచనలు, పాత జీవితము, ఆ నడిపింపు, ఆ నడకలు మనలో ఇంకా కనబడుతున్నాయి. అలాగా వాళ్ళు ఏమైపోయారంటే, దేవుడు మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక వాళ్ళని సమూల నాశనం కాలేదు. వాళ్ళు సనిగిన వారందరూ కూడా ఆ అరణ్యంలో ఆగిపోయారు. మరి ఆ పరో రథాలన్నీ కూడా సముద్రంలో ఏమైపోయినాయి? మునిగిపోయి. ఆ ఆశ్చర్యంగా అప్పుడేమవుతున్నారు? అప్పుడు చాలా సంతోషంగా ఉంది. మారుమనసు పొందిన కొత్తలో మనందరికీ సంతోషంగానే ఉంటుంది. నిర్ణయం తీసేసుకుంటాం, నీకెన్నడూ లోకం వైపు వెళ్ళకూడదు, లోకాన్ని చూడకూడదు అనే ఒక నిర్ణయం అప్పుడే తీసేసుకుంటాం. నేనైతే అసలు బయటికి వెళ్ళకూడదు అనుకున్నా. అమ్మో బయటికి వెళ్తే ఏమైపోతున్నాను ఏమో అనుకున్నా. తప్పలేదు కదా. అయితే మనము ఇది దేవుడు సర్వాంతరామి. అక్కడ నుంచి ఎక్కడున్నా కానీ మన పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడే దేవుడు. చూడండి ఇక్కడ రాయబడింది, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను. అయినను ఇంటి వారి మీద ఇంటి వారికే ఏమి లేదండి, సమాధానం లేదు. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, విరోధాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా భక్తుడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టేదను. మన నిరీక్షణ ఏంటి? మనల్ని రక్షించినటువంటి రక్షకుని కొరకు మనము కనిపెట్టి ఉండాలి. ఆయన చెప్తాం ఏమిటి? ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి, ఆయన పాదాల దగ్గర మనం నేర్చుకోవాలి. ప్రభా నీ ఉద్దేశం ఏమిటి? నీ చిత్తం ఏమిటి? ఈ పని చేయమంటారా, చేయొద్దంటారా, ఏం చేయమంటారు అని అడిగి తెలుసుకోవడం. అది ప్రతి ఒక్క మనిషికి. అది ఇప్పుడు గైడర్ ఎవరవుతారు? మనుషులు ఎవరవుతారు? మనుషుల్ని గైడ్ నాకు మంచి గైడెన్స్ ఇవ్వండి అని అడుగుతాం అనుకోండి మనుషుల్ని. మనుషులు తన ఆలోచన బట్టి చెప్తాడు. అదే దేవుణ్ణి అడిగితే దేవుడు ప్రతి ఒక్కరితో వారికి ఆలోచన పుట్టిస్తాడు, మాట్లాడతాడు అనేది గ్రహింపు కావాలి. ఆ గ్రహింపు చొప్పున మనము
ఆ గ్రహింపు చొప్పున మనం ఎప్పుడైతే అడుగులు వేస్తున్నామో అప్పుడు ముందుకు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి అవకాశం. అప్పుడు ప్రభా మన ఈ మనిషి ఎలా అన్నాడు, నా రక్తం ఏం చేస్తుందంటే దుడుకుతనంగా ప్రవర్తిస్తుంది, ఆవేశంతో ప్రవర్తిస్తుంది, నన్ను ఇలాగ అంటున్నాడు అని దేవుని అడిగేదాకా ఉంటుందా ఈ రక్తము? కాబట్టి ఏం చేస్తుంది? అడుగుతుందా దేవుణ్ణి? అడగకుండా ఏం చేస్తుంది? ఏమైపోతుంది? ముందుకు వెళ్ళిపోతుంది. ఈ శరీరం ముందుకు వెళ్ళిపోతుంది. ముందుకు వెళ్ళిపోయి ఏం చేస్తుంది? ఈ అవయవాలు ఉపయోగపడుతున్నాయి, నోరు మాట్లాడేస్తుంది, చెదురు పని చేస్తుంది, కాళ్ళు పరిగెత్తుతున్నాయి, అన్నీ ఏమైపోతుంది? అదే ఆ సమయంలో నన్ను ఒక వ్యక్తి ద్వేషిస్తున్నాడు, నన్ను అవమానపరుస్తున్నాడు, నేనేం చేయాలి ప్రభా అని దేవుని సన్నిధి గురించి మోకరించి మాట్లాడితే, ప్రార్థన చేస్తుంటే దేవుడు నీతో మాట్లాడేంతవరకు అప్పుడు మనం అలా చేయగలుగుతున్నామా? మన గైడ్ ఎవరు? ఇప్పుడు మన రక్షకుడు ఎవరు? ఇక్కడ ఏమన్నాడు? రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. అంటే ఒక నిరీక్షణ ఇప్పుడు ఉందా లేదండి? సందర్భం వచ్చినప్పుడు, ఎవరైనా నిన్ను ఏదైనా అంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు, మంచి చేసినా నీకు కీడు చేస్తున్నప్పుడు, అప్పుడు మనం ఆ కీడుని బట్టి మనం ఆ రక్తంతో ఈ రక్తము పోరాడుతుందా? యేసు రక్తంలో కడగబడినటువంటి మనము క్రీస్తు పోలికలోనికి మనం రాగలుగుతున్నాం. అదే కదా మనం నేర్చుకోవాల్సింది. బట్టి కాదు నెమ్మది. ఈ మాట మాట్లాడటం వలన ఇది పొరపాటు అవుతుంది అని ఎక్కడ తెలుస్తుంది మనకి? అప్పుడు ఎవరున్నారు నీకు గైడ్లు? ఎవరైనా నీ స్నేహితుడు, నీ సహోదరుడు ఎవరైనా పక్కన ఉన్నారా? ఏం చేస్తాం? ఆవేశం అనేది అంటే మనలో బ్రతికున్నది ఏం చేస్తుంది? బ్రతికేముంది? మనలో ఏ బ్రతికుంది? ఏది చావాలో అది బ్రతికుంది. అది నిద్రపోతున్నట్టుగా ఉంది, కానీ అది బ్రతికుండి ఏం చేస్తుంది? బ్రతికుండి తను ఆ స్థానాన్ని తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. అప్పుడు ఏమైపోతున్నాం? మనమే దేవుడు చెప్పేంత వరకు కూడా ఉండక, దేవుడి దగ్గర విచారణ చేయకుండా మనంతలో మనమే చాలా వరకు 90% ఇదే చూసుకోండి మీరు మీ జీవితాల్లో అమ్మా, 90%. సో నేను దేవుని యొక్క దాసుడును, దేవుని కుమారుడిని, దేవుని చేత పిలువబడ్డవాడిని, ఏర్పరచబడ్డవాడిని కనుక నేను నా పరిస్థితి ఇలా వచ్చింది, నేను ఇప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తాను. అప్పుడు దేవుడు ఏం చెప్తాడో ఆలోచించి ఆ పని చేద్దాంలే అని అనుకున్నావా? ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని విశ్వసించినటువంటి ప్రతి క్రైస్తవుడు అలాగా ముందుకు అడుగు వేస్తే ఎలా ఉంటుందండి? మన కాపరి ఎవరు? యెహోవా నా కాపరి అని ఎవరు చెప్పారు? భక్తుడైన దావీదు ఆ మాట చెప్పాడు. నా కాపరి అని మనం చెప్పుకోగలిగినప్పుడు మనం ఏం చేయాలి? అదే చెప్తున్నాడు కదా, దేవా నేను వారు తన భార్య ఆ సిగ్గులని కాల్చివేసేసి ఏం చేశారు? భార్యల్ని, పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఈయన బలం లేదా? ఈయనకి బలం ఉందా లేదా? అతను ఎంత బలంతో పారిపోతున్నాడు, సందర్భాన్ని బట్టి పారిపోతున్నాడు. ఈ అమాలేకీలు ఏమైపోతున్నారు? వీళ్ళని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు.
జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు నుండి దావీదును సంపదను రమ్ముండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని అక్కడ విచారణ చేస్తున్నాడు దేవుని దగ్గర. దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చింది. తరుము నేను అక్కడ విచారణ చేస్తున్నాడు దేవుని దగ్గర. అంటే దాని బలాన్ని ఉపయోగిస్తున్నాడు. బలం లేదా? బలం ఉందా లేదా? బలం ఉంది, కానీ దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. ఇది మెయిన్ మనకు కావాలి. దావీదులో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థితి. నువ్వు ధనవంతుడు అయినా, బలవంతుడు అయినా, శక్తివంతుడు అయినా, భక్తిపరుడు అయినా, ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనం నేర్చుకోవాల్సింది తన భార్య పిల్లల్ని తనకున్నదంతా కూడా ఏం చేస్తున్నారు, చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ తరిమి పట్టుకోగలడు, వాళ్ళని హతమార్చగలడు. కానీ ఎవరిని అడుగుతున్నాడు? దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. అప్పుడు ఏం చెప్తున్నాడండి? తరుము తరుము, నేనుంటాను, నీకు తోడే ఉంటాను, వాళ్ళు పట్టుకుంటావు. అప్పుడు మాట తీసుకుని వెళ్ళాడండి. పిల్లగా ఏదైనా సందర్భం మనకు వచ్చినప్పుడు, ఎదురవుతున్నప్పుడు ఇది ఒకటే జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా కానీ దేవుని దగ్గర విచారణ చేసి మాట్లాడాలా వద్దా అని అనుకోండి. అప్పుడు ఏం చెప్తాం? అంటే మనలో మనమే ఉన్నాం. మనలో మన మనస్సు ఉంది. మనలో ఏ మనసు రావాలి? ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన అట్టన్నాడండి, ఈయన అట్టన్నాడు అని పక్కన వాళ్ళకి చెప్తాం మనం వెళ్ళి. అవునా కదండి? అలా అట్టన్నారు, ఎట్లా అన్నారు, పక్కన వాళ్ళకి చెప్తాం. మరి దేవుని చెప్పచ్చు, దేవుని చెప్పొచ్చుగా. ఇక్కడ తండ్రిని కుమారుడు నిర్లక్ష్యపరుస్తున్నాడంట, తల్లిని కుమార్తె, తర్వాత అత్తని కోడలు వాళ్ళు లేచెదరు అని రాయబడింది. తన ఇంటి వారే తన విరోధులు. ఇప్పుడు మనం ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం ప్రభుని ఎరిగిన వారుగా ఉన్న మనము తండ్రి దగ్గర విచారణ చేయటం అంటే విచారణ చేయటం, దేవుని దగ్గర మనం విచారణ చేయాలి అనే అనుభవం. దావీదు అక్కడ విచారణ చేశాడు. ఏ సందర్భంలో ఉన్నాడు దావీదు? కానీ అందరూ చెరపట్టబడినటువంటి స్థితిలో ఉన్నాడు. చాలా ఆవేశంతో ఉన్నాడు. అయినా తన బలాన్ని ఆధారం చేసుకున్నట్లయితే వాళ్ళని ఎదిరించగలడు. కానీ నేను ఫలాని వాడిని అని తను జ్ఞాపకం చేసుకుని దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకున్నాడా లేదా? ఏమండి మరైతే నేను వాళ్ళని నువ్వు దక్కించుకుంటావు అని చెప్పినప్పుడు అప్పుడు వెళ్ళాడండి. అప్పుడు వెళ్ళి వారందరినీ అలా తెచ్చుకొని అన్నట్లుగా దేవుని వాక్యం ఉంది. సరే, ఇక్కడ మనం నా దేవుడు నా ప్రార్థన ఆలకించును 8వ వచనం. నా దేవుడు నా ప్రార్థన. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా తక్కువైపోయింది. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా తక్కువైపోయింది. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తమును చేయగల దేవుడు, ఆయన దగ్గర విచారణ చేయటంలో మానవుడు ఫెయిల్ అయిపోతున్నాడు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. నేను నమ్మినటువంటి వ్యక్తి నాకు సహాయం చేస్తాను. ఏం చేయాలా అంటే, నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కానీ దేవుణ్ణి ప్రేమించి నాకు సహాయం చేస్తానని అనే రక్షణ ఎక్కడ? నా రక్షణకర్త అయినటువంటి దేవుడు, నా ప్రార్థన ఆలకించును అని. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి?
నా కోసం ఎవరైనా సహోదరుడు ప్రార్థన చేయాలా? ఎవరు చేయాలి? సమస్య ఎవరిది? మంది సమస్యను పట్టుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సమస్య నీకు సాధ్యం కానప్పుడు నీ సహోదరుని సపోర్ట్ తీసుకో. నీ సమస్య నీకు అర్థమవుతుందా రాజు? వాటి చూస్తున్నావు వాక్యలేదు. సమస్య నీకు ప్రార్థనలో సాధ్యం కానప్పుడు సాధ్యమయ్యేవి ఉంటాయి, సాధ్యం కాని ఉంటాయి. సాధ్యం కానప్పుడు సహోదరుని సహాయం చేసుకో. అప్పుడు ఒక్కళ్ళైతే 1000 మందిని దొరుకుతారంట, ఇద్దరైతే 10,000 మందిని దొరుకుతారంట. అది ఉంది అక్కడ. అంటే ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభువు చెప్పారు. కనుక ఈ వాక్యాలను మనం ఆధారం చేసుకుని ప్రార్థన, కనుక క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఎంతో పట్టు, వెనుముక లాంటిది. ప్రార్థన లేనటువంటి జీవితం నిరుపయోగమే. పేరుకి క్రైస్తవులే, పేరు పెట్టుకున్నంత మాత్రం క్రైస్తవులు అవుతామా? కనుక ప్రార్థన, ఈ ప్రార్థన ద్వారా నువ్వు సాధ్యపరచుకోవచ్చు. యాకోబు ఒంటరిగానే పోరాడాడు. భార్యను తోడు చేసుకున్నాడా? పిల్లలను తోడు చేసుకున్నాడా? కాబట్టి ఒంటరిగా పోరాడే లేదా? ఆ పోరాటంలో జయం దొరికిందా లేదా? మరి ఇంకా ఎవరైనా ఎదురు కావాలా? కాబట్టి దీన్ని బట్టి మనం వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకోనే పరిస్థితి. పోరాటము, ఈ పోరాటం అనేది ఏంటంటే నేను ఏదో కాసేపు కూర్చొని ప్రార్థన చేద్దాము మారేద్దాము అని కాదు. ఈ పోరాటంలో దేని విషయంలో మనం చెప్పుకున్నాం ఏంటి? అంతరంగంలో పరిశుద్ధతను కోరేది దేవుడు. మానవ జీవితం ఎప్పుడు పోరాటమే. ఆ పోరాటంలో ఈ జయ జీవితం కోసం మనం ప్రభు పాదాలు అది అంటని పోరాటం. అది పక్కన సహోదరుని పిలిచి నా హృదయం ఇంత ఘోరంగా ఉంది అని షేర్ చేసుకొని ప్రార్థన చేస్తావా? చెప్పండి. ఈ మాట అర్థమైందా మీకు? అండి, పక్కన నీ వల్ల కావట్లేదు, పక్కన సహోదరుని పిలుచుకొని, సహోదరుడే నీకు చాలా సమీపమైన ఆత్మీయమైన సహోదరుడు. శరీర స్నేహం అప్పుడు ఉంటుంది, 2వ రోజు వాడిపోద్ది, 2వ రోజు రాలిపోద్ది కూడా. శరీర స్నేహము చెప్పండి ఎప్పుడు ఉంటుంది? 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 1 నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, 10 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత రాలిపోద్ది. నాకు ఒక చిన్న స్నేహితుడు ఉండేవాడు. నా పెళ్లి కాకముందు ఒక స్నేహితుడు మా ఊర్లోనే ఉండేవాడు. వాడు నేను చాలా బాగుండేవాడు. ఒకే మంచం మీద పడుకొని ఒకే కంచంలో తిని, వాడి బీడీలు నేను తాగి, నా బీడీలు వాడు తాగి, అంత భయంకరమైనటువంటి స్థితి. లోక స్నేహితుడైతే ఒక సందర్భం వచ్చింది, ఇద్దరి మధ్య ఒక కుటుంబాల మధ్యలో వచ్చాను. నేను ఒక కుటుంబం పక్కన ఉన్నాను, వాడు ఒక కుటుంబం. ఏమైంది స్నేహం? ఇప్పుడు విడిపోయింది. నా మీద కేసు పెట్టాడండి. ఒక మంచం మీద ఒక కంచంలో తిన్నవాడు, ఒక రాసుకుపోయేవాడు. అంత ఎప్పుడో సాయంత్రం 12-11 గంటల దాకా కూర్చొని మాట్లాడుకొని అంత ప్రేమతో ఉన్నవాడు ఏమైపోయాడు? నా మీద న్యాయం తప్పిన కేసు పెట్టాడు. వాళ్ళని ఏం చేయాలి? ఏంటబ్బా ఇలాగా అంటే ఇక అక్కడ శత్రుత్వం పెరిగిపోయింది. ఇక అక్కడ కొట్టుకునేంత వరకు పోయాడు. అప్పుడు అన్నాడు, ఒక మాట అన్నాడు, 'ఊరిలో ఇల్లు లేదు, 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు 8 రోజులు 9 రోజులు 10 రోజులు 11 రోజులు 12 రోజులు 13 రోజులు 14 రోజులు 15 రోజులు 16 రోజులు 17 రోజులు 18 రోజులు 19 రోజులు 20 రోజులు 21 రోజులు 22 రోజులు 23 రోజులు 24 రోజులు 25 రోజులు 26 రోజులు 27 రోజులు 28 రోజులు 29 రోజులు 30 రోజులు 31 రోజులు 32 రోజులు 33 రోజులు 34 రోజులు 35 రోజులు 36 రోజులు 37 రోజులు 38 రోజులు 39 రోజులు 40 రోజులు 41 రోజులు 42 రోజులు 43 రోజులు 44 రోజులు 45 రోజులు 46 రోజులు 47 రోజులు 48 రోజులు 49 రోజులు 50 రోజులు 51 రోజులు 52 రోజులు 53 రోజులు 54 రోజులు 55 రోజులు 56 రోజులు 57 రోజులు 58 రోజులు 59 రోజులు 60 రోజులు 61 రోజులు 62 రోజులు 63
పొలం లేదు, తల మీద ఇంటికి లేనివాడు వాడు అని అన్నాడు. ఊళ్ళో ఏం లేదు, పొలంలో వాడికి పొలం లేదు, తల మీద ఇంటికి లేనివాడు అని అన్నాడు. సరే నేను అప్పుడు లోకల్లో ఉన్నాం కదా, ఆవేశంతో మేము కూడా ఏదో అనేది ఉంటాం. ఆఫ్టర్ ఎంత వాడు ఆఫ్టర్ అని అన్నాడు. నన్ను ఇంకో స్నేహితుడు అన్నప్పుడు ఏంటి ఎంత మాట అన్నాడు వీడు, మనకి ఏముండాలన్నాడు. సరే దేవుడు మమ్మల్ని అంత తగ్గించి మాట్లాడినప్పుడు మేము ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాం. అతను ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాడు, నేను ఇంకో స్నేహితుడు ఉన్నాను. మమ్మల్ని ఇద్దరు తిట్టాడు ఆయన. కానీ ఏమీ లేని పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఉన్నాడు. అయినా ఇప్పుడు నేను వెళ్ళి అతన్ని రారా, ప్రార్థనకు రారా, దేవుని వాక్యం వినరా, బాగుపడతాను అని ఇప్పటికీ పిలుస్తున్నాను. నేను ఇప్పటికీ పిలుస్తున్నా, వచ్చి ఇప్పటికీ పిలుస్తున్నా, రా దేవుని వాక్యం విను, నేను చూడు ఎలా ఉన్నాను, దేవుడు నన్ను ఎలా చేశాడు, రా అని ఇప్పటికీ పిలుస్తున్నా. శరీర స్నేహము ఎంతకాలం అండి? అప్పుడప్పుడే ఏమైపోయింది, పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయింది అప్పుడే. కానీ ఆత్మీయతలో నింపబడినటువంటి వ్యక్తి అతని కోసం ప్రార్థన చేయటం అనేది జరిగింది. ఇప్పటికీ ఆయన కనబడితే వెళ్ళగానే మా ఊర్లో కనబడి, కార్యక్రమ వెళ్దాంరా, నాతో పాటు రా, అటు ఇటు తిరిగి వద్దాంరా, కాసేపు కూర్చొని దీంట్లో కూర్చొని అటు ఇటు తిరిగి వద్దాంరా అన్నట్టు. లోకం అంత గట్టిగా పెట్టేసింది. కానీ లోకంలో నుంచి బయటికి రావడం అతనికి ఇష్టం లేదు. లోకం నుంచి బయటికి రావడం ఇష్టం లేదు. కనుక శరీర స్నేహం కాదు, ఆత్మ సంబంధమైన బాంధవ్యము భారం వస్తుంది. ఏ భారం వస్తుంది? నా భారం ఇది, నీ భారం నీ వల్ల కాటలేదనుకోండి, నీ హృదయం ఇప్పి కూర్చొని ఇద్దరు కలిసి ఏకీపించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళ ప్రార్థనకి జవాబు ఇస్తాడు అని రాయబడింది కదా వాక్య ప్రకారంగా. నా దేవా, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఎంత ధైర్యం వచ్చిందండి ఈ ప్రార్థనా పరుడికి, ఎంత ధైర్యం ఉంది? నా శత్రువా, నా దేవుడు నాకు ఏం చేస్తాడంట, నా ప్రార్థన ఆలకిస్తాడు. నా శత్రువా, ఆ శత్రువు అనేవాడు ఎవరు? దేవునికి విరుద్ధమైనటువంటి రీతిలో ఉన్నటువంటి ఆ శత్రువు నా మీద నువ్వు ఒక అతిశయపడతావేమో. నా మాట ఎవరిలో గెలిచింది? నా మాట ఎవరిలో గెలిచింది? ఆ వ్యక్తిలో గెలిచింది. కనుక అతను నావాడైపోయాడని, శత్రువా నువ్వు అతిశయపడతావేమో, అతిశయపడవద్దు. నేను పడ్డాననుకుంటున్నావా? నేను తిరిగి లేస్తాను. పడినా నేను తిరిగి లేస్తాను. వినండి, శాశ్వతంగా పగని శాశ్వతంగా ఉంచుదామా? ద్వేషాన్ని శాశ్వతంగా ఉంచుదామా? ప్రేమను శాశ్వతంగా ఉంచుదామా? ప్రేమ శాశ్వతంగా ఉండటానికి ప్రయాసపడదామా? ద్వేషాన్ని శాశ్వతంగా ఉండటానికి ప్రయాసపడదామా? అది వాక్యం. మందేంటి? మందేంటి? వాక్యం చెప్తున్నాం. అసలు మన స్థితి ఏమిటి? ఎంత చేసినా నిన్ను నిర్లక్ష్యమే చేస్తున్నారని, ఎంత ప్రేమించినా నిన్ను నిర్లక్ష్యంగా నేను ద్వేషిస్తున్నాను. అప్పుడు ఏం చేస్తాను? నాకు ఈ ఇష్యూ నాకు కూడా ఉంది. ఈ ఇష్యూ నాకు కూడా ఉంది.
కానీ నేను బాగా ప్రేమిస్తున్నాను. నేను ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఆ విషయంలో. అదే నాలో రావాల్సినంత ఇంకా అంత భక్తి విధానము ఇంకా రాలేదేమో. కానీ హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఒక మాట మాట్లాడేది అది కరెక్ట్ కాదు. అవునా కదా? ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ బలహీనతను తీసివేసుకోవడానికి ప్రార్థన చేయటం అనేది కరెక్ట్. కనుక నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎవరితో మాట్లాడుతున్నా? శత్రువుతో మాట్లాడుతున్నా. క్రింద పడ్డాను అనుకుంటున్నావా? తిరిగి లేస్తాను, నేను తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాను. నన్ను లేపేదెవరయ్యా? కింద పెడితే నన్ను లేపేదెవరు? నేను అంధకారంలో కూర్చుంటే నాకు వెలుగుగా ఉండేది ఎవరు? చెప్పండి. నేను ఒకవేళ అంధకారంలోకి వెళ్ళిపోయాను అనుకోండి, నాకు వెలుగు ఎవరు? దేవుడే. అంధకారం అంటే లోకమే. లోకంలోకి వెళ్ళిపోయాను అనుకోండి, లోకము మత్తిల్లి పోతున్నాను అనుకోండి, అయినను నా నిరీక్షణ ఏంటి? దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు, యెహోవా నాకు వెలుగు. ఇక్కడ నేను కింద పడ్డానని నువ్వు అతిశయపడుతున్నావా? నేను తిరిగి లేస్తాను. నన్ను లేపేది ఎవరు? దేవుడు నన్ను లేపుతాడు. ఈ మాటలు చాలా బలమైన మాటలు, కానీ మనకు ఈ టానిక్ తాగలేమండి. మనకేదో పారాసిటమాల్ అయితే సరిపోద్ది, కానీ పారాసిటమాల్ వచ్చి అప్పుడప్పుడు తలకాయ నొప్పి పోతుంది, ఆ జ్వరం పోతుంది, ఆ టాబ్లెట్ అయితే సరిపోతుంది. ఈ డోస్ మనకి సరే అమ్మో, ఈ డోస్ మనం జీర్ణించుకోలేము, మన వల్ల కాదు. అందుకని అంటారు, అయ్యా నీకు శాశ్వతంగా దాన్ని తీసేసే క్యాన్సర్ శాశ్వతంగా తీసేసే మెడిసిన్ ఉందయ్యా, ఆ మెడిసిన్ వాడు. ఏదో తాత్కాలికంగా నొప్పి, అమ్మో అయ్యో ఇక్కడ నొప్పి, ఆ నొప్పి పోయి ట్యాబ్లెట్ కాదు. ఆ నొప్పి ఒక అరగంట ఉపశమనం ఇచ్చే ట్యాబ్లెట్లు వేసుకొని ఎలా ఉన్నామండి మనం? తాత్కాలికమైనటువంటి ప్రేమ చూపించే వాళ్ళగా ఉంటున్నాం, కానీ శాశ్వతంగా అది పోయి ఆ మెడిసిన్ మనం వాడలేకపోతున్నాం. అవునా కదండి? శరీరానికి అయితే వాడుతానండి ఎంతైనా ఖర్చు పెట్టి, కానీ మనసులో ఉండాలి మాత్రం అది ఎప్పుడు ఉండాల్సిందే. ఆ పరలోక రాజ్యానికి ఆత్మ ఏమండి? అది లోపల పెట్టుకుని పర్లేదు. అయ్యా అదేంటి ఆ చాటు దాగి అది కనుక వెనకాల ఉన్నది ఏంటి అంటే ఏం చెప్తాం మనం? అదేంటో లే ప్రభా, అది కాదులే ప్రభా అని అంటామా? చెప్పండి, దాచలేము. కనుక పిల్లరా, ఇక్కడ నేను క్రింద పడినను తిరిగి లేకును, నేను అంధకారం అందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. నేను యెహోవా దృష్టికి పాపము చేసింది కనుక ఏమంటున్నాడండి? ఎవరి దృష్టికి? నీ దృష్టికి నీది పాపం కాదు. నీ దృష్టికి నీది పాపం కాదు. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి నేను పాపం చేసింది గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సాయించు. ఇక్కడ ఏంటంట? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దేవుని దగ్గర ఏంటి? దేవుని దగ్గర అడుగుతున్నాడు. నేను ఆయన దృష్టికి, ఆయన నా పక్షాన వ్యాజ్యమాడతాడు. అయితే నా పక్షాన వ్యాజ్యమాడి నా పాపాన్ని తీసివేస్తాడు. నేను దేవుని దృష్టికి పాపం చేసిన వాడే. కానీ ఇప్పుడు నేనేం సహించాలి? మరి దేవుని కోపాన్ని మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు చెప్పండి. దేవుని కోపాన్ని సహించాలి. సహిద్దామా? మిథముగా ఆయన మిథముగా శిక్షించినట్లయితే ఆ శిక్ష
ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన శిక్ష అని అనుకున్నప్పుడు ప్రభా ఈ శిక్షకు నేను పాత్రుడని, ఆయన కోపాగ్నిని మనము ఏమంటాడు, ఆయన సహిస్తాను, ఆయన కోపాగ్నిని నేను సహింతును. ఎప్పుడు నా పక్షమున న్యాయము తీర్చు వరకు. అప్పుడు మనల్ని దిద్దుతున్నాడు దేవుడు, సరిచేస్తున్నాడు దేవుడు. ఆ కోపాన్ని మనం సహించాలి. కోపాన్ని సహించాలంటే పాపం ఉందా లేదా ఆయనలో? అమ్మా పాపం ఉందా లేదా? అర్థమవుతుందా? పాపం ఉందా లేదా? పాపం ఉందా కనుక ఇప్పుడు ఏంటి, పనిష్మెంట్ కావాలా లేదా? సహించాలా లేదా? సహించాలా లేదా? ఇక్కడ మనుషుల దగ్గర ఏమంటున్నారు, నా దగ్గర ఏమి లేదు అంటున్నాడు. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చాక ఏముంది, నేను సహిస్తాను అని అంటున్నాడు. అప్పుడు దేవుడు మన పక్షాన్ని అన్నాడు. శత్రువు ఏమంటున్నాడు? శత్రువు ఏమైపోతాడు అప్పుడు? శత్రువు పేట వేసుకుంటాడా? ఏమండి, శత్రువు పేట వేసుకుంటాడా? అమ్మా నీ దగ్గర నేను కూర్చోలేదయ్యా, ఇక నీ దగ్గర నేను కూర్చోలేదు. జయించాలి, లోకాన్ని జయించాలి. చూడండి ఇక్కడ సైనికును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. వెలుగులోనికి తీసుకొస్తాడు. నన్ను వెలుగు, చీకటిలోనికి వెళ్ళిపోయి అంధకారంలోకి వెళ్ళిపోయాను కదా, నన్ను చేయబట్టుకొని నన్ను ఒక చిన్న ఆయన కోపాన్ని నా మీదకి పంపించి నా చేయబట్టుకొని నన్ను వెలుగులోనికి తీసుకొస్తాడు. అర్థమవుతున్నా రాజు? అర్థమవుతున్నా? గలిబిలిగా ఉన్నా? అర్థం కావాలి వాక్యం, చాలా కష్టంగా ఉంటుంది. బయటకు తీసుకొస్తాడు, నన్ను నాకు చేయి పట్టుకొని. ఇప్పుడు ఎక్కడికి తీసుకొస్తాడు? ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? సింపుల్గా ఎక్కడికి పోయారు నువ్వు అంటే, వెళ్ళొద్దని చెప్పాను కదా, చిన్నపిల్లలు మన పిల్లలు ఉంటారు, ఆటలాడుతున్నారు, వెళ్ళి వాళ్ళతో ఆటలాడుతున్నారు, వెళ్ళి ఆటలాడేటప్పుడు ఏం చేస్తాడు? పట్టుకొని తీసుకొస్తారా? చిన్నప్పుడు నేను గోళీలు ఆటలాడుతున్నాను, చాలా చిన్నపిల్లలు, వాడికి బోల్ అయ్యాను. బోల్ అంటే ఏంటి? బోల్ అంటారు, దాన్ని ఏమంటారు? గోళీలు ఆట ఆడుతుంటే వాడికి దొంగ, నేను దొంగోడిని, వాడు యజమానుడు. ఆ గుంటలో ఇది దోకాలి, ఇట్లాగా ఆ గోళీని గుంటలో దోకాలి. వాడు కొడుతున్నాడు, అది వెళ్ళిపోతుంది కానీ ఆ గుంటలో పడుతుందా. గుంటలో పడిపోతున్నదానికి వర్షం పడుతుంది, మబ్బు బట్టి వర్షం పడుతుంది. మీ పిల్లోడు ఎంత ఉంటాడు? మీ పిల్లోడు ఎంత ఉంటుంది అమ్మాయి? అంతోడిని నేను అక్కంపేట బెట్టరగుంట దగ్గర, బెట్టరగుంట కాదు నెల్లూరు దగ్గర, ఇట్లాగా దోకుతుంటే ఈ పోతనే కానీ అది గుంటలో పడలా. ఈ వర్షం పడుతుంది. మా అమ్మ ఏం చేసింది, అరే రారా, అరే రారా అని పిలుస్తుంది. పిలుస్తుంటే నేను ఇడ నా బోలు పెట్టేస్తేనే కానీ నువ్వు పోవాలి, లేకపోతే నేను పంపను అన్నాడు వీడు. ఇప్పుడు నేనేం చేయాలా? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీడే పంపట్లా, అక్కడ వర్షం పడుతుంది, అరే జలుబు చేసిద్దిరా, అరే పరిచయం పట్టుద్దిరా, నీకు జలుబు చేసిద్దిరా, రారా అని అంటుంటే ఈడో పంపట్లా, ఆ బౌలు పెట్టేసి వెళ్ళాడు. అప్పుడు దోపుతున్నాను, అది గుంటలో పడతలేదు. వస్తున్నా నాగమ్మ అంటే రమ్మంటే నీకు అంత గర్వం ఏంట్రా అని ఆమె అంటుంది. అమ్మ మరి ఈడేమో నా బోలు పెట్టమన్నాడు, ఈ గుంటలోనేమో ఇది పడతలేదు, ఏం చేయాలి నేను? వచ్చేసింది. అరే వర్షంలో నేను రారా అంటే నువ్వు రాకుండా వర్షంలో ఆట ఆడతావా అని ఆమె అంటుంది. ఈ సంగతి నాకు తెలియదు కదా. వచ్చి నన్ను చేయబట్టుకొని లాక్కుపోయింది. లాక్కుపోయి ఏం చేశానంటే కళ్ళల్లో కారం పెట్టింది. కళ్ళల్లో కారం పెట్టి ఏమా కొట్టుడు కొట్టింది. కొడితే ఇక అప్పుడు ఆ పక్కన ఒక అక్క ఉంది, ఆమె చదువుకుంటుంది. అలాంటి అమ్మా ఆంటీ ఎందుకు ఆంటీ అలా కొట్టావేంటి ఆంటీ అని చెప్పేసి తీసుకెళ్ళి తొట్లో ముంచింది. తొట్లో ముంచి కళ్ళు తెరవరా, కళ్ళు తెరవరా అని అంటే కళ్ళు ఎంత పులావు వాచిపోయాడు. పనిష్మెంట్ ఇచ్చింది. రమణంగానే అయితే కొంతవరకు తప్పేదేమో, కానీ ఆ పనిష్మెంట్ మళ్ళీ గోళీలాట లేదండి. ఎంతవరకు గోళీలాట
అట్లానే దేవుడు ఆయన కోపాన్ని, అతని దేవుని యొక్క కోపము మన మీదకి రావడం మంచిదా కాదా? తల్లిదండ్రులు శిక్షించడం మంచిదైందా లేదా? అవును, మంచిదైందా లేదా? దేవుడు మమ్మల్ని శిక్షించడం మంచిదా కాదా? అర్థమైందా? మంచిదా కాదా? అలాగా ఇక్కడ ఆ సహింతును, కోపాగ్ని సహింతును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతి నేను చూసేదను, ఆయన నీతి నేను చూసేదను, ఆయన నీతి నేను చూసేదను అని ఉంది. కనుక ఆయన వెలుగులోనికి నన్ను నడిపించును, ఆయన నీతిని చూసి. దేనికండి? చీకటిలోనికి వెళ్తానికా? అవినీతిగా ఆయన తీసుకొచ్చింది దేనికి? నీతికి. బా, ఏం చక్కని మాటలు. శిక్ష కావాలా వద్దా? ఎంత ఎగ్జాంపుల్, అసలు నేనే ఎగ్జాంపుల్. నా లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ అవి కనబడతా ఉన్నాయి. వాక్యం చెప్పుకుంటాను. నాకు ఎప్పుడో చిన్నపిల్లాడు, మళ్ళా నేను గోలీలాట ఆడ. శిక్ష కావాలా వద్దా? చెప్పు, మనకు శిక్ష కావాలా వద్దా? అవునండి, రావటం మంచిదా కాదు? శాశ్వతంగా దూరం చేశాడు, అది పోయింది. ఏమొచ్చిందంట? నీతి వచ్చింది. దోషం పోయింది, అవినీతి పోయింది, నీతి నేను చూచేదను. తనలోకి ఏమొచ్చింది? నీతి వచ్చింది. నా శత్రువు దానిని చూచును. అంటే నాలో ఉన్న నీతిని ఎవరు చూస్తున్నారు? శత్రువు చూస్తున్నారు. నాలో ఉన్న నీతిని శత్రువు చూస్తున్నాడు. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు ఆ శత్రువు ఏమంటాడు? అమ్మో, నా మార్గం వీడి చేశాడు, వాడు గోళీలాటకి రాడలేదు. ఇక ఆ గోళీలాటకి రాడు, ఆ పిచ్చి పిచ్చి ఆటలకి ఇక రాడు. ఎందుకంటే వాళ్ళమ్మ పట్టుకెళ్ళి వాడిని పనిష్మెంట్ ఇచ్చింది. ఆ పనిష్మెంట్ని బట్టి వాడు రాడు. నా శత్రువు దాన్ని నేను చూస్తాను, నా శత్రువు చూస్తాడు. నేను చూస్తానంటే అర్థం ఏంటి? శత్రువు చూస్తానంటే అర్థం ఏంటి? అనే నీతిని నేను చూస్తాను, నా శత్రువు కూడా చూస్తానంటే అర్థం ఏంటి? నీతి నాలో ఉంటుంది. చూడటం అంటే నాలో నీతి ఉంటుంది. ఆ నీతిని నా శత్రువు కూడా చూస్తాడు. అంటే నాలో ఉన్న నీతిని, ఆ నీతి లేదు కానీ నాలో ఉన్న నీతి అతడు చూస్తాడు. ఇక మళ్ళీ గోళీలాటకి రారా అని పిలవడు. అదే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ షూట్ అయిందో లేదో, ఈ మాట ఇది ఎగ్జాంపుల్ షూట్ అయిందా లేదా, మీకు అర్థమైందో లేదో? మరి రాజుకు అర్థమైందో? నేను ముందు కూర్చుందని చెప్పాను. బాగా అర్థమైందో లేదో? మరి ఇలాంటి అర్థాలు చాలా మంచి భావగర్భితమైనటువంటి మాటలు దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక నా శత్రువు కూడా చూస్తాడు. తర్వాత నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును, అది నా కళ్ళకు అగపడును. మీ దేవుడు ఎక్కడ, మీరు ఎక్కడ, మీ దేవుడు ఎక్కడ అని అపహాస్యం చేస్తారు. చూసావా? వాళ్ళకి ఏంటంట, వాళ్ళు ఏమనుకుంటారంట, వాళ్ళు మనల్ని అవమానపరిచారు కానీ, అపహాస్యం చేశారు కానీ వారు అవమానం పొందుతున్నారు. అవమానం పొందుతున్నారంటే మనలో నీతి ఏమైపోయినప్పుడు స్టాండర్డ్ అయ్యింది కనుక వాళ్ళు ఏమైపోయారు? దేవుడు ఎక్కడ, మీ దేవుడు ఎక్కడ, ఆ దేవుడు ఎక్కడ అంటే అది మనలో స్థిరంగా ఉంది కనుక వాళ్ళే మనల్ని అపహాస్యం చేసిన వాళ్ళు అవమానము పొందుతున్నారు. అవమానం అది నా కళ్ళకు అగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న గోడలవలే కొత్తపడతాయి. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుతున్నది, అప్పుడు నీ సరిహద్దు చాలా పరచబడును. అది ఈ గోడలు, పడిపోయిన గోడలు, ఈ గోడలు ఏమైపోయినాయి? మరలా కట్టించే దినాలు వస్తున్నాయి. ఆ గోడల ప్రాకారాలు పడిపోయినాయి. యెరూషలేము గోడలు ప్రాకారాలు పడిపోయినాయి. కోరేషు నీతిని బట్టి
పారసీకు రాజుని దేవుడు ప్రేరేపింపజేసి పడిపోయిన గోడలను తిరిగి కట్టించడానికి 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీని ప్రేరేపించి వాళ్ళని పంపించాడు. దేవుడు ఆ కోరిషని రేపాడు. ఆ గోడలు తిరిగి కట్టారా లేదండి? నెహెమ్యా, మొర్దెకై, ఎజ్రా, జెరుబ్బయలు యొక్క అధికారంలో వాళ్ళు వెళ్ళి మరలా ఆ గోడలు తిరిగి ఎక్కడున్నా పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నామేమో ఒకవేళ దేవుడు మరలా మనల్ని కట్టబోతున్నాడు. దేవుడు మరలా మనల్ని కట్టబోతున్నాడు. ప్రభు యొక్క పాదాల దగ్గర మనం కనిపెట్టుకొని ఈ మాటల యొక్క సందర్భంలో అర్థాలని బాగా మనం మెడిటేట్ చేస్తూ బాగా ధ్యానం చేసుకుంటూ ప్రభు పాదాలు మనం పట్టుకోవాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పండి. వైద్యుడు ఎంబీబీఎస్ డాక్టర్లు అసలు ఎంబీబీఎస్లో ఎంఎస్ చేసిన వాళ్ళు, ఎంబీబీఎస్ డాక్టర్లు చేసిన వాళ్ళు, ఇంకా పిహెచ్డీలు చేసిన వాళ్ళు అందులో ఉన్న డాక్టర్లు ఉంటే ఎక్కడో ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి పక్కన ఆయన ఒక ఇంజక్షన్ కొడితే అది తగ్గిపోద్దులే అనుకుంటే అది తాత్కాలికంగా ఆ నొప్పి పోద్దు, కానీ మరలా నొప్పి వస్తుందండి, మరలా నొప్పి వస్తుందండి అని అంటే ఇంకా జీవితంలో మనకి వినుభూతి కావాలి. ఏదో ఒకటి సందర్భాన్ని బట్టి మనం కష్టపడతా ఉంటాం, శరీరారోగ్యంగానే ఆత్మీయ బలహీనతగానే ఉంటాం. కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దావీదు విచారణ చేసినట్లుగా మనం విచారణ చేయగలిగినప్పుడు, దేవుని మాట మనం తీసుకోగలిగినప్పుడు దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. అప్పుడు వినంది ఎక్కడ ఉంటుందండి? లోబడింది ఎక్కడ ఉంటుందా? ఈ విషయంలో ఈ సందర్భంలో లోబడిన స్థితి ఉంటుందా? ఇలాగ మనం మనసు పెట్టుకున్నప్పుడు లోబడిన స్థితి ఉంటుందా? లోబడిన స్థితి లేదు. లోబడిన స్థితి లేదు. లోబడినప్పుడు జయం ఉంది, నీతి ఉంటుంది. ఎదుటి వారికి కూడా మనల్ని అవమానపరిచినోడు అతను అవమానం పొందుతాడు, ఆక్షేపించినోడు అతను అవమానం పొందుతాడు. మనలో స్థిరత్వంగా దేవుడు నియమిస్తాడు. కనుక నీ గోడలు తిరిగి కట్టించాలి. ఏర్పరచబడ్డవాళ్లే కదా, కానీ తిరిగి మరలా ఈ గోడలు తిరిగి కట్టించబడి దేవుడు ఆయన చేతనే సాధ్యం, కానీ మరి ఎవరు చేత కూడా వాక్యము సాధ్యం. నేను అదే ప్రార్థన, ప్రభా నీ వాక్యం ఏమీ చెప్పడానికి ఏ పాటి వాళ్ళు ఏమొచ్చు, మాకేమొచ్చా? ఏమి రాదు. బైబిల్ ఓరకంటే ఓపెన్ చేస్తాను, నేను ఏదో ఒక వాక్యం తీసుకుంటానే, ఆ వాక్యం ప్రతిసారి అంతే చేసేది నేను. మరి ఈ వాక్యంతో ఎట్లా మాట్లాడాలి ప్రభు అంటే, నీకెందుకయ్యా, నువ్వు ఓరకట్ట కూర్చో, మాట్లాడుకునే దేవుడు మాట్లాడుకుంటాడు. ఇదే జరుగుతుంది. ఓరకలా ఉండు, దేవుడు మాట్లాడుకుంటాడు. మనల్ని ప్రేమించి దేవుడు మనందరికీ వాక్యం ఇచ్చాడు. కనుక మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందామండి. అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక 5 నిమిషాలు దేవుడి సన్నిధిలో అడుగుదామండి. ప్రభు సన్నిధిలో అడుగుదాం. దేవా